ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్న సీఎం. ఇవాళ అమిత్ షా, శివరాజ్ సింగ్ తో లోకేష్, అనితా భేటీ. తుఫాన్ నష్టంపై నివేదిక ఇవ్వనున్న మంత్రులు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం. త్వరలో గెజెట్ జారీ చేయనున్న తెలంగాణ సర్కార్. ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్ లో సీఎం రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్. మెస్సీతో మ్యాచ్ కోసం 2 రోజులుగా ప్రాక్టీస్. ప్రేమిస్తే ప్రాణమిస్తాం, మోసగిస్తే పాతి పెడతాం. పాలమూరు జిల్లానుద్దేశించి సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. మేడారం అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. సోనియా లేకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవారా? దీక్షా దివస్ ను మధ్యలో వదిలేసిన వ్యక్తి కేసీఆర్ అన్న టీపీసీసీ. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి. ఖమ్మం కార్యకర్తల భేటీలో మంత్రి పొంగులేటి కామెంట్స్. బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ దగ్గరే ఆగిపోయింది. తప్పని పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న భట్టి. హిల్ట్ పాలసీపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. గవర్నర్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు. లీజుకిచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే ఛాన్స్ లేదు. హిల్ట్ పాలసీపై బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్న శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీకి కసరత్తు. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్. సిగాచి పేలుడు బాధితులకు పరిహారం ఏమైంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్. ఏపీలో మరోసారి కొలువుల జాతర. 2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు సన్నద్ధం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న చంద్రబాబు. పరకామణి చోరీ కేసులో సిఐడి గడువు నేటితో పూర్తి. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదన్న మంత్రి అనగాని. రాబోయే ఎన్నికల్లో నా కుమారుడు రాఘవ పోటీలో ఉంటారు. పొలిటికల్ కెరీర్ పై ఒంగోలు ఎంపీ మాగుంట ఆసక్తికర కామెంట్స్. విశాఖ కైలాసగిరిపై ఇండియాలోని అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్. ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేలా బ్రిడ్జ్ ఏర్పాటు. ఎస్ఐఆర్, ఢిల్లీ బాంబు పేలుళ్ల కాలుష్యం అంశాలపై చర్చకు పట్టు. లోక్సభను మంగళవారానికి వాయిదా వేసిన స్పీకర్. వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తోంది. దేశాభివృద్ధికి విపక్షాలు కలిసి రావాలని ప్రధాని పిలుపు. ఒక్కటైన డైరెక్టర్ రాజ్ నిడుమోరు, సమంత. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుఫాన్. ఇప్పటి వరకు 334 మంది మృతి, 400 మందికి పైగా గల్లంతు. నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడ్డ దిత్వా తుఫాన్. దక్షిణ ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.